ఎవరిని వాడుకుంటాడు దేవుడు? పరిశుద్ధత గురించి ఆలోచన, ఆసక్తి, ఆశ కలిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు. పాటలు పాడుతున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. పరిచర్య చేయుచున్నాను, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వాయిద్యంలో వాయిస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని. వేదిక మీద ప్రసంగాలు దంచి కొడితే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని కాదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్లే. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తారో అప్పుడే వాడు దేవుని చేత వాడబడుతున్నట్లు. అవునంటారా కాదంటారా? అది మన ఉద్దేశాలు. పాటలు పాడడం ఇవన్నీ మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం. దేవుని ఇష్టాల వైపు ఆలోచన చేయగలుగుతున్నామా? దేవుని మనసులో ఏముంది, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి నా పట్ల, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలనే ఆలోచన మనలో ఉందా అని అడిగితే, ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని తాపత్రయపడతారో, పరిశుద్ధత కొరకు ప్రయాసపడతారో, నా దేవుడు వాటిని బలముగా వాడుకోబోతున్నాడు, ఘనముగా వాడుకుంటాడు.